హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎండాకాలం డ్రింక్ చేయబోతున్నానండి. ఇది కటోరా పాయసం అంటారు దీన్ని. చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోయి చూసేద్దాం. ముందుగా గోంద్ కతీరాని తీసుకోవాలండి. ఇది కొంచెం తీసుకుంటే సరిపోతుందండి. ఇది కొంచెం ఎక్కువ అయిపోతుంది. ఇది చాలా ఎక్కువ అవుతుందండి. ఇప్పుడు దీన్ని శుభ్రంగా వాటర్లో ఒక 2-3 సార్లు కడుక్కోవాలండి. కడుక్కున్నాక బౌల్ నిండా నీళ్లు వేసేసి పక్కన పెట్టేద్దామండి. వేరే గిన్నె తీసుకొని సగ్గుబియ్యం తీసుకోవాలి, ఒక చిన్న కప్పు. దాన్ని కూడా శుభ్రంగా కడిగి వాటర్తో పక్కన పెట్టేసేయాలి. ఒక అరగంట, గంట పాటు. గంట తర్వాత చూసేద్దామండి. చూడండి, గోంద్ కతీరా ఇలా తయారవుతుందండి. చూడండి, మనకు అసలు ఏమీ కనిపించడమే లేదు. ఇది పిల్లలు ఆడుకునే వాటర్ బాల్స్ లాగుంటుందండి. ఇప్పుడు మన సాబుదానా కూడా కరిగిపోయింది బాగా. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని సగ్గుబియ్యం వేసేసి దీంట్లోనే ఒక 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని బాగా మసిలేంత వరకు. సగ్గుబియ్యం తొందరగానే కుక్ అవుతుందండి, ఎందుకంటే మనం నానబెట్టాం కాబట్టి తొందరగానే కుక్ అవుతుంది. ఇప్పుడు ఇది కుక్ అయ్యేలోపు ఒక 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ కూడా మెల్ట్ అయ్యాక ఇప్పుడు దీంట్లో మనం కేసరిని, కుంకుమ పువ్వు అండి, కొన్ని పాలు వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సగ్గుబియ్యం ఉడికిపోయింది కదా, దీంట్లో కొన్ని పాలు వేసుకోవాలండి. కొన్ని పాలు వేసేసి ఇది కూడా బాగా 2-3 పొంగులు రానివ్వాలి. 2-3 పొంగులు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మన కుంకుమ పువ్వు పాలని ఇందులో వేసేసుకోవాలి. బాగా కలిపేసుకోండి. బాగా కలిపేసుకొని దీంట్లో గోంద్ కతీరాని వేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి వేసుకోవాలి. చల్లగా అయ్యాక పాలు ఉడికేటప్పుడే వేసుకోవద్దండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేసేసుకుందామండి. చాలా సింపుల్గా ఎండాకాలం ఎక్కడికైనా వెళ్ళేసి వచ్చిన ఫాస్టింగ్ ఉండే వాళ్ళకి చాలా చల్లదనాన్ని ఇస్తుందండి. 1 గ్లాస్ తాగామంటే చాలు. ఇది ఇంకా చల్లగా తాగాలనుకునే వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కూడా తాగేసేయొచ్చండి. చాలా బాగుంటుంది. సమ్మర్ స్పెషల్ కటోరా డ్రింక్ అండి ఇది. చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుందండి ఇది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.